గుడ్ ఈవినింగ్, బాగున్నారా? ఈరోజు మన టాపిక్ వచ్చేసి హౌ టు ఆపరేట్ ద బార్ ఏరియా. బార్ ఏరియాని మనం ఎలా ఆపరేట్ చేయాలి? బార్ ఏరియాని ఆపరేట్ చేయాలంటే మనకి ప్రియారిటీగా దానికన్నా ముందు మనం ఏ డాక్యుమెంట్ రెడీ చేసుకుని బార్ ఏరియా అప్రూవల్ తెచ్చుకోవాలి. అప్రూవల్ తెచ్చుకున్న తర్వాత బార్ ఏరియా శాంపిల్ ఎలా తీయాలి? బార్ ఏరియా శాంపిల్ తీసిన తర్వాత బార్ ఏరియా మనం ఆపరేట్ చేసేటప్పుడు ఆపరేట్ చేయడానికి మనం ఎలాంటి ఎక్విప్మెంట్ కావాలి ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకే, ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఓకే, మీ అందరూ నా ఛానల్ చూస్తున్నారని అనుకుంటున్నాను. చూసిన వాళ్ళందరూ దయచేసి కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపిస్తే, ఇంకా ఏమైనా నేర్చుకున్నారు బాగుందా, లేకుంటే ఇంకా డెప్త్ చెప్పాలా, లేకపోతే నాలో ఏమైనా ఇంకా చేంజెస్ చేసుకోవాలా, కామెంట్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దా. తెలుగు హైవే ఇంజనీర్ 2025. లెట్స్ గో టు టాపిక్. ఫస్ట్ మనం బార్ ఏరియా. ఈ బార్ ఏరియా మనం ఫస్ట్ అప్రూవల్ తెచ్చుకోవాలంటే మనకి ఏవింగ్ డాక్యుమెంట్స్ కావాలి. ఫస్ట్ వచ్చేసేసి ప్రూఫ్ ఆఫ్ ఓనర్షిప్. ఎవరైతే ఉన్నారో ఓనర్ ప్రూఫ్ అంటే ఏం కావాలి? దాని పట్టాదారి పాస్ పుస్తక నెంబరు, సర్వే నెంబరు వగైరా ప్లస్ ఆ డాక్యుమెంట్ ఆ పట్టా మీద ఎన్ఓసి, అంటే ఇది ఎవరికి చెందింది కాదు, నాకే చెందిందని ఆ ఓనర్ దగ్గర నుండి కాపీ కావాలి. ఆ తర్వాత సైట్ ప్లాన్ అంటే ఎలా అంటే మీకు చెప్తాను. ఇది మనం ఎక్కడెక్కడో ఈ ఏరియాలో మనకి ఇది బార్ ఏరియా మనం తీసుకున్నాం. బార్ ఏరియా ఇక్కడెక్కడో మనకి ఇలాగా ఒక నేషనల్ హైవే వెళ్తూ ఉంది, ఏదో రోడ్డు వెళ్తూ ఉంది. మనం ఇక్కడ నుండి ఇక్కడ మనం తీసుకుని ఏ పాయింట్ నుండి లేకపోతే ఇలానా ఎలాగో మన సైట్కి ఎలా అయితే వే ఉందో ఆ వేని ఒక డ్రాయింగ్ రూపంలో మనం తయారు చేసుకోవాలి. అది సైట్ ప్లాన్. ప్లస్ ఇంకోటి, ఆ సైట్ ప్లాన్లో కూడా ఇక్కడ నుండి ఇది 0 పెట్టుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఆ డ్రాయింగ్లో మనం తప్పనిసరిగా మెన్షన్ చేసుకోవాలి. ఎంత దీన్ని లీడ్ అంటారు, లీడ్ కిలోమీటర్స్. ఓకేనా? ఎన్ని కిలోమీటర్ లీడ్ వస్తుందో అది ఒకటి చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఎన్విరాన్మెంటల్ ఏదైతే ఎన్విరాన్మెంటల్ ఉందో ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది అది ఎన్విరాన్మెంటల్ అంటే దీనివల్ల ఎవరికి ఇబ్బంది లేదు, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అని ఈఐఏ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాలి. ఆ తర్వాత ఫోటోగ్రాఫ్స్ అంటే నేను చెప్పాను కదా, ఈ ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ బట్టి ఇది మన ఒక ప్రూఫ్స్ అన్నమాట. ఈ తర్వాత అడిషనల్గా దీనికి డాక్యుమెంట్స్ ఉంటాయి. అవేంటి? ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒకటి అడిషనల్ డాక్యుమెంట్స్. ఒకటి వచ్చేసి ఎన్ఓసి, రెండు వచ్చేసేసి ఎంకరేజ్మెంట్ సర్టిఫికేట్, నో ఎన్క్యూర్మెంట్ సర్టిఫికేట్ అని ఉంటుంది. అదొకటి. పర్మిషన్ లెటరు, ఏది మన ఫస్ట్ పర్మిషన్ లెటరు విలేజ్ బాడీ నుండి తీసుకోవాలి. పర్మిషన్ లెటర్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ తీసుకెళ్ళి రెవెన్యూ అధికారుల దగ్గర తీసుకోవాలి. అక్కడి నుండి తర్వాత మైనింగ్ దగ్గర తీసుకెళ్ళాలి. వాళ్ళ దగ్గర పర్మిషన్ లెటరు అవన్నీ తీసుకుని వెళ్ళి మనం అప్లై చేయాలి. అప్లై చేసినప్పుడు ఎట్లా అప్లై చేయాలి, దానిలో హౌ టు అప్లై వచ్చేసరికి దానిలో మనకి కంటాక్ట్ ద అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవాలి. తర్వాత ప్రిపేర్ ద డాక్యుమెంట్స్, సబ్మిట్ అండ్ సబ్మిట్ చేసి ఫాలోఅప్ చేయాలి. ఈ సబ్మిట్ చేసిన తర్వాత మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే, ఒకటి రెవెన్యూ, ఒకటి వచ్చేసేసి
రెవెన్యూ, రెవెన్యూ డిపార్ట్మెంట్. 2 మైనింగ్ డిపార్ట్మెంట్. ఓకే, ఈ మైనింగ్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళిద్దరి నుండి వీళ్ళు ఒకసారి ఇన్స్పెక్షన్ చేస్తారు, వీళ్ళు ఒకసారి ఇన్స్పెక్షన్ చేస్తారు. వీళ్ళతో సైట్ ఇన్స్పెక్షన్ చేయించుకుని ఆ తర్వాత మనం పర్మిషన్ తెచ్చుకుంటాం. ఓకే, పర్మిషన్ తెచ్చుకున్నాం, బార్ ఏరియా వచ్చింది, మనం అనుకున్నట్టుగా ఇదే బార్ ఏరియా, ఇదేదో బార్ ఏరియా పర్మిషన్ వచ్చింది, బార్ ఏరియా మన దగ్గర ఉంది. ఇప్పుడు దీన్ని శాంపిల్ చేయాలి. ఓజిఎల్ శాంపిల్ చేయాలి. ఎలా ఓజిఎల్ శాంపిల్ చేస్తావు? ఫస్ట్ నువ్వేం చేయాలంటే దీన్ని గ్రిడ్ తయారు చేసుకోవాలి. ఎట్లా అంటే ఇక్కడ నుండి 25 మీటర్ లైన్ తీసుకుని ఇలాగ ఒక గ్రిడ్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ నుండి ఒక 25 మీటర్ ఇలాగ ఒక గ్రిడ్ చేస్తాం. ఇలాగ గ్రిడ్ ఎవరి 20-25కి ఒక గ్రిడ్ చేస్తాం. సేమ్ అలాగనే ఇది లో లెవెల్ కదా, ఇది తీసుకో. ఇక్కడ నుండి 25, ఇక్కడ నుండి 25 ఇలా గ్రిడ్ తయారు చేస్తాం. ఈ గ్రిడ్ ఎటు చూసినా కానీ, ఇక్కడ నుండి చూసినా కానీ 25 ఉండాలి, ప్లస్ ఇటు నుండి చూసినా కానీ 25 ఉండాలి. ఇలాగ ఒక గ్రిడ్ తయారు చేసి ఈ గ్రిడ్లో మనం ఇది ఓజిఎల్ లెవెల్. ఇది ఓజిఎల్. ఇప్పుడు మనం ఏదైతే ఇలా గ్రిడ్ తయారు చేసిన తర్వాత ఇక్కడ నుండి 150 mm అదర్ టు 200 mm, 150 mm నుండి 200 mm వరకు ఏదైతే ఈ డెబ్రిస్ ఉందో, అన్సూటబుల్ సాయిల్ ఏదైతే ఉందో ఇది మొత్తాన్ని మనం రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ నుండి 1.5 మీటర్లు డెప్త్లో మనం ఇక్కడ తీసుకుంటున్నాం. ఇక్కడ 1.5 మీటర్ డెప్త్లో శాంపిల్ కలెక్ట్ చేస్తాం. ఇక్కడ తీసుకుంటున్నాం. ఇక్కడ 1.5 మీటర్లు ఇక్కడ తీసుకుంటున్నాం. ఇక్కడ 1.5 ఇక్కడ తీసుకుంటున్నాం. ఇక్కడ 1.5 ఇక్కడ ఎక్కడైనా తీసుకో. 1.5 మీటర్ డెప్త్లో మాత్రమే మనం ఇంతవరకు సాయిల్ మనం టెస్టింగ్ కోసం తీసుకెళ్తాం. ఈ తీసుకెళ్ళిన సాయిల్ని తీసుకుని వెళ్ళిపోయి ల్యాబ్లో తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒకటి చేస్తారు, సిబిఆర్. ఇది 3000 m³ 2 టెస్టులు, 2 టెస్ట్స్ సిబిఆర్. తర్వాత రెండోది ఎఫ్ఎస్ఐ. ఇది 3000 m³కి 2 టెస్ట్స్. ఓకే, మూడోది సిబిఆర్, ఎఫ్ఎస్ఐ, ఎండిడి. సేమ్ అదే 3000 మీటర్కి 2 టెస్ట్స్. నాలుగోది వచ్చేసేసి పిఐ అండ్ ఎల్ఐ, లిక్విడ్ లిమిట్, ప్లాస్టిక్ ఇండెక్స్ లిక్విడ్ లిమిట్. ఇది కూడా సేమ్ 3000 m³కి 2 టెస్ట్స్. తర్వాత ఓఎంసి వచ్చేసేసి ఇది 250 m³కి 1 టెస్ట్. ఇలాగా ఈ టెస్టులు చేస్తారు. అర్థమైందా? ఓకే, మీ అందరికీ తెలుసుంటే ఇది కామెంట్ చేయండి. ఓకే, అయిపోయింది. ఇంతవరకు అప్రూవల్ వస్తుంది. అప్రూవల్ వచ్చిన తర్వాత
ల్యాబ్ అప్రూవల్ వచ్చిన తర్వాత మనం తర్వాత చేసే పని ఏంటంటే బార్ ఏరియా ఆపరేషన్. బార్ ఏరియా ఆపరేషన్కి ఎక్విప్మెంట్ ఏం కావాలి? ఎక్విప్మెంట్స్ ఏం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్వేటర్ 200 లేదా 220 లేకపోతే 300 లేకపోతే 350 లేకపోతే 410 యాజన్ మీకు ఏది ఉంటుంది. తర్వాత వచ్చేసి రెండు వచ్చేసేసి డంపర్స్ డిపెండ్ ఆన్ లీడ్. లీడ్ అంటే మన సైట్ ఇక్కడ ఉంది, మన బార్ ఏరియా ఏడు ఉంది. ఈ బార్ ఏరియా సైట్కి ఎంత లీడ్ ఉంది చూసుకోవాలి. 5 కిలోమీటర్ లీడు ఉంటే నాకు తెలిసి డంపర్స్ ఒక 6 డంపర్స్ ఎనఫ్. 5 కిలోమీటర్లు ఉంటే ఒక 6 డంపర్స్ ఎనఫ్, ఒక ఎక్స్వేటర్. ఇది మన బార్ ఏరియా ఆపరేషన్ కావాల్సిన మిషనరీ. సరే, ఇప్పుడు మీరు అన్నారు కదా బార్ ఏరియా ఆపరేట్ చేయడానికి నేను నార్మల్గా ఒక 200 మిషన్ పెట్టుకున్నాను. నార్మల్గా నేను 200 మిషన్ ఒకటే పెట్టుకున్నాను. దాంతో నేను ఒక డంపర్ పెట్టుకున్నాను. ఆ డంపర్కి ఎన్ని బకెట్లు వేస్తే డంపర్ ఫుల్ అవుతుంది, ఒక బకెట్కి ఎంత ఎంక్యూబ్ వస్తుంది? అది సామాన్యంగా అందరికి వచ్చే డౌట్. ఒకవేళ మీకు తెలిస్తే దయచేసి కామెంట్ చేయండి. తెలుసా? కామెంట్ చేయండి, పర్లేదు. తెలీదా? నేర్చుకోండి. ఒక్క ఎక్స్వేటరు 200 ఎక్స్వేటర్కి ఒక్క బకెట్కి ఒక బకెట్ 200 ఎక్స్వేటరు ఒక బకెట్ 0.9 m³ నుండి 1.2 m³ వరకు లోడ్ చేయగలదు. డిపెండ్ ఆన్ మెటీరియల్. ఇప్పుడు రాక్ మెటీరియల్ ఉంది, బకెట్ వరకే వస్తుంది. బకెట్ పైన బకెట్ మనకి ఇలా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది కదా బకెట్. మనం ఇక్కడ నుండి ఇలా ఉంటుంది కదా. ఈ బకెట్కి రాక్ అనుకో ఏమవుతుంది, ఓన్లీ ఇక్కడే రాక్స్ ఉంటాయి, పైన కొంచెం వస్తాయి, అంతే కదా. అదే శాండ్ అనుకో ఇలాగా వస్తుంది. అలాగే గ్రావెల్ మొరం అనుకో, హార్డ్ మొరం అనుకో ఇలాగే వస్తుంది. అదే కొంచెం పౌడర్ టైప్ ఉన్న మొరం అనుకో ఇలాగ మన హిప్లో వస్తుంది. ఈ హిప్లో వచ్చినప్పుడు ఈ 0.9 నుండి 1.2 మధ్యలో ఎంతైనా రావచ్చు. ఓకేనా? అదే మనం పర్టికులర్ ఇలాంటివి అయితే 0.9 వస్తుంది బకెట్లో. ఇది ఇలాగ ఇప్పుడు 1.2 ఒక్క డంపర్కి మన ఏదైతే డంపర్ ఉందో మీకు ఆల్రెడీ అంత ఐడియా ఉంటుంది. డంపరు నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది డంపర్ గురించి. ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఒక డంపర్ ఉంది. ఈ డంపరు సామాన్యంగా ఎన్ని బకెట్లతో ఈ బకెట్ బాడీ ఏదైతే ఉందో ఈ బాడీ ఫిల్ అవుతుంది మీకు ఐడియా ఉందా? ఈ 200 బకెట్ తోటి 16 బకెట్స్, 16 బకెట్స్ అయితే ఇది ఫిల్ అవుతుంది. ఒక 200 మిషన్ తోటి 16 బకెట్ అయితే డంపర్ మనకి ఫిల్ అయిపోతుంది. ఆ డంపర్ ఫిల్ అయితే ఈ 16 బకెట్స్కి మనకు వచ్చేసరికి 40 × 15 m³ లూజ్ వస్తుంది. 40 × 15 m³ లూజ్ బకెట్ వస్తాయి, లూజ్ m³ వస్తుంది. దాన్ని కాంపాక్ట్ చేసుకుంటే కాంపాక్ట్ వచ్చేసరికి మనకి 10 to 11 m³ కాంపాక్టెడ్ వస్తుంది. 10 to 11 m³ కాంపాక్టెడ్ వస్తుంది. అంటే ఒక బకెట్ ఒక ఎక్స్వేటరు 16 బకెట్ వేస్తే 10 to 11 m³ కాంపాక్ట్ వస్తుంది. అంటే ఈ బకెట్ తోటి ఒక్క డంపర్ లోడ్ చేయడానికి మనకి ఇక్కడ పట్టిన టైమింగ్ ఎంతో తెలుసా? 4 to 5.3 minutes.
4 నిమిషాల నుండి 5 నిమిషాల 30 సెకండ్లు మనకి ఈ 16 బకెట్లు వేయడానికి టైం పడుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఎప్పుడైనా బారియర్లో చూస్తే మీరు ఒకసారి చూడండి, చూసి తర్వాత ఇంకోటి డిపెండ్ ఆన్ దీనిలో కూడా ఉంది. డిపెండ్ ఆన్ ఇప్పుడు ఫ్రంట్ లోడింగ్ అనుకో, ఇంకా ఈ టైం తగ్గిపోతుంది. ఫ్రంట్ లోడింగ్ అయితే ఇంకా 3K వస్తుంది, 3.3K వస్తుంది, 3.3K వస్తుంది ఫ్రంట్ లోడింగ్ అయితే. అది అలా ఫ్రంట్ లోడింగ్ కాకుండా ఇక్కడ మిషన్ పెట్టి ఇలా వేస్తే ఓకే. ఇలా కాకుండా 45 డిగ్రీ యాంగిల్ ఇక్కడ నుండి తీసి ఇలా తీసుకొచ్చేస్తే మళ్ళీ టైమింగ్ పెరిగిపోతుంది. మళ్ళీ ఇంకోటి ఈ 45 కాకుండా ఇలా 60 డిగ్రీస్ యాంగిల్ ఇలా తిరిగి మళ్ళీ కొన్ని చోట్ల ఇలా అరౌండ్ తిరిగి మనం లోడ్ చేయాల్సి వస్తుంది. అలాంటి టైంలో 5.3 సెకండ్స్, 5 మినిట్స్ 30 సెకండ్స్, 6 మినిట్స్ కూడా అవుతుంది. అది డిపెండ్ ఆన్. ఓకేనా? మన క్రూషియల్ పాయింట్ ఏంటంటే మనం ఎక్కువ అవుట్పుట్ ఇవ్వాలి, ఎక్కువ డంపింగ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లోడింగ్ ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ మనం కరెక్ట్గా సెట్ చేసుకోవాలి మిషన్కి. ఎంతసేపటికి మీకు 80% ఎప్పుడు కూడా ఫ్రంట్ లోడింగ్ లేదా 45 డిగ్రీ యాంగిల్ లోడింగ్లోనే మీరు బారియర్ని సెట్ చేసుకోవాలి. అప్పుడే మీకు అవుట్పుట్ ఎక్కువ ఇవ్వగలదు. ఓకేనా? వెరీ గుడ్. ఇప్పుడు ఇలాగా మనం ఇలా చేసుకుంటూ పోతే మనకు 1 అవర్కి వచ్చేసేసి ఎన్ని లోడ్లు ఈ 200 మిషన్ 1 అవర్లో ఎంత M3ని లోడ్ చేయగలదు, ఎక్స్వేట్ చేయగలదు. ఎక్స్వేటర్ 200 వచ్చేసేసి 1 అవర్లో 105 నుండి 105 M3 నుండి 110 M3 వరకు మాత్రమే. బాగా గుర్తుపెట్టుకోండి, 200 మిషన్ 1 అవర్కి 105 నుండి 110 M3 మాత్రమే లోడు చెయ్యగలదు. అది లూజ్ సాయిల్, నాట్ కాంపాక్టెడ్, లూజ్. ఓకే. ఒకవేళ లేదు నాకు M3 నాకు తెలీదు, నాకు బళ్ళని లోడ్ చేస్తాయి అంటే 1 అవర్కి వచ్చేసేసి ఒక ఎక్స్వేటరు 6 ట్రిప్స్ మాత్రమే లోడ్ చేయగలదు. ఓకే. ఇప్పుడు సరే అయిపోయింది, లోడింగ్ అయిపోయింది, స్టడీ అయిపోయింది. ఇప్పుడు మనం చూద్దాం ఈ ఎక్స్వేటరు మనకి ఇంకోటి కావాలి కదా. ఈ ఎక్స్వేటరు 1 అవర్లో ఎంత డీజిల్ కన్జంప్షన్ అవుతుంది మీకేమన్నా తెలుసా? ఎందుకంటే మనం ఒక మిషన్ తీసుకెళ్ళి ఎక్స్వేటర్ పెట్టామంటే ఆ ఎక్స్వేటర్ ఎన్ని గంటలు మనకు పనిచేయాలి, ఎంత డీజిల్ కన్జంప్షన్ అయ్యిద్ది, మనం ఎంత ప్రియారిటీ పెట్టుకోవాలి. లేకుంటే ఇంకొన్ని చోట్ల ఏమవుతుందంటే మనం డీజిల్ మీద కేర్ తీసుకుంటాం, అంటే కేర్ తీసుకోమన్నమాట, మర్చిపోతాం. మెకానికల్ చూసుకుంటారులే, ఆ డిపార్ట్మెంట్ ఉందిలే వాళ్ళు చూసుకుంటారులే అనుకుంటాం. అది తప్పు. ఎందుకంటే ఈ మిషను వాళ్ళు మనకి ఇవ్వటం వరకే మన పని, దానికి అవుట్పుట్ తీసుకోవాల్సిన పని మనది. ఆ అవుట్పుట్ తీసుకునేటప్పుడు మిషన్కి ఏం కావాలి? ప్రియారిటీగా ఫస్ట్ డీజిల్ ఉందా, ఆపరేటర్ కరెక్ట్గా ఉన్నాడా, మిషన్ అన్ని పనిచేస్తుందా అని మనకేదో తెలుసని కాదు, బట్ వెళ్ళి మిషన్ ఆపరేటర్ని అడగాలి, బాబు ఎన్ని గంటలకు డీజిల్ వస్తుంది, ఎన్ని గంటల వరకు డీజిల్ పనిచేసిద్ది, మిషన్ పనిచేయడానికి ఇంకా ఎన్ని గంటల వరకు ఓకే, తర్వాత ఎన్ని గంటలకు నీకు డీజిల్ కావాలి, ఫస్ట్ మనం ప్రియారిటీగా తెలుసుకుంటే మన మిషన్ ఆగకుండా మనం పని చేయించుకోవచ్చు. ఓకే. ఈ ఎక్స్వేటర్ వచ్చేసి 1 అవర్కి వచ్చేసేసి 13 to 14 లీటర్స్, 13 to 14 లీటర్స్ ఎక్స్వేటర్ 1 అవర్కి కన్జ్యూమ్ అవుతుంది. డంపర్ రెండోది, డంపర్ వచ్చేసేసి లోడ్ బండి అయితే లోడ్ అయితే 1.6 కిలోమీటర్ నుండి 1.8 కిలోమీటర్ పర్ లీటర్ వస్తుంది. అదే ఎంటీ అయితే 2.2 నుండి 2.5 కూడా రావచ్చు, 6 కూడా రావచ్చు. ఓకేనా? అది డంపర్ కన్జ్యూమర్. దీని ప్రకారం మీరు బారియర్ ఆపరేట్ చేసేటప్పుడు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలిసి ఉన్నారు కదా,
ఏ డాక్యుమెంట్ కావాలి, ఎవరిది అప్రూవల్ అవ్వాలి, ఎలా అప్రూవల్ తెచ్చుకోవాలి, తెచ్చుకున్న తర్వాత మన బాడీ ఏరియా శాంపిల్ తీసేటప్పుడు ఎలా శాంపిల్ తీయాలి, ఎంతవరకు శాంపిల్ తీయాలి అది తెలుసుకున్నారు కదా. ఆ తర్వాత మనకి మిషనరీ, ఏ మిషనరీ పనిచేస్తుంది, ఏ మిషనరీ కావాలి మనకి, ఎక్స్కవేటరు, డంపరు అంటే సరిపోద్ది, బాడీ ఆపరేట్ చేసుకోవచ్చు. దాన్ని బాడీ ఆపరేట్ చేసేటప్పుడు ఎన్ని డంపర్లు కావాలి లీడ్ని బట్టి, ఒక 5 కిలోమీటర్ లీడ్ అనుకో, ఒక 5-6 డంపర్స్ ఎనఫ్. ఎందుకంటే ఒక సెట్ అంటే ఒక ఎక్స్కవేటరు, ఒక 5 to 6 డంపర్సు, ఒక గ్రేడరు, ఒక రోలరు, ఒక వాటర్ ట్యాంకర్, ఇది మొత్తాన్ని కలిపి ఒక సెట్ అంటారు. ఓకేనా? ఇంత సెట్ కలుపుకుంటే మనం బారియర్ ఆపరేట్ చేయడానికి సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు క్లాస్ నచ్చితే మీకు తెలుసు కదా, నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఏమన్నా ఇంకా నేను ఇంప్రూవ్ కావాలంటే ఏదన్నా కామెంట్స్ ఉంటే కామెంట్ చేయండి. సదా మీ సేవలో సైనింగ్ అవుట్, శరత్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.